హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మన హీరో కాన్సన్ట్రేషన్ హీరోయిన్ మీద అయితే ఉంటుంది కదా. మన హీరో మీటింగ్ చెప్తూ హీరోయిన్ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోకి అయితే అర్థమవుతుంది హీరోయిన్కి చాలా చలి అనేది వేస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే హీరో ఏం చేస్తాడండి, మన హీరోయిన్ని కంఫర్ట్ చేయాలి కదా, ఏసీలన్నీ ఆఫ్ చేయించేస్తాడు. హీరోయిన్ ఒక్క దాన్ని చలి వేస్తుందని చెప్పి ఏసీలన్నీ ఆఫ్ చేయించేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి చాలా వేడి అనేది వస్తుంది అనమాట. కొందరైతే మీటింగ్ వింటూ ఇసురుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా వేడి అనేది వస్తుంది. హీరో కూడా అంత వేడి రావడంతో ఇంకా తనైతే టిష్యూస్ తీసుకొని మరీ తుడుచుకుంటూ ఉంటాడు తన చెమటల్ని. మన హీరోయిన్ ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. హీరోయిన్ అలా పడుకొని ఉండేసరికి మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే లేపుతాడు. హీరోయిన్తో అయితే అంటాడు, సారీ, నా గురించి మీరు చాలా అంటే చాలా వెయిట్ చేశారు కదా, నేను మిమ్మల్ని వెయిట్ చేయాలని అనుకోలేదు. సరే, నేను నీతో మాట్లాడతాను, నా గురించి వెయిట్ చేశారు కదా, నేనైతే మీకు ఇంటర్వ్యూ అనేది పక్కా ఇస్తాను అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్కి అయితే చాలా ఫీవర్ రావడం వల్ల అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా హీరో వెంటనే హీరోయిన్ అయితే పట్టుకొని వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటాడు. అలా హీరోయిన్కి అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్ దగ్గర నర్స్ అయితే హీరోయిన్కి ట్రీట్మెంట్ అనేది చేస్తుంది. మన హీరో మాత్రం నర్స్తో అయితే చెప్తాడు, తన ఇబ్బంది పడుతుంది, కొంచెం జాగ్రత్తగా మీరు నీడిల్ అనేది గుచ్చగలరా, తనకి నొప్పి రాకుండా అని చెప్పి హీరోయిన్ గురించి అయితే ఆలోచించి నర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాడనమాట. ఇంకా అలా నైట్ అయితే అయిపోతుంది. హీరో అయితే అంటారు, మీరు లేచారా, మొత్తానికి మీరైతే కళ్ళు తిరిగి పడిపోయారు, మీకు చాలా ఫీవర్ ఉందని డాక్టర్ అయితే చెప్పారు, సో నేనైతే వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి అయితే తీసుకువచ్చేసాను అని చెప్పి హీరోయిన్తో అయితే చెప్తాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చాలా థ్యాంక్స్ మిస్టర్ షెంగ్ అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే పర్లేదు, ఇట్స్ వెల్కమ్ అని చెప్పి అంటాడు. ఇంకా డాక్టర్ అయితే నాకు చెప్పారు, మీరు చాలా అంటే చాలా వర్క్ ప్రెషర్ అనేది తీసుకుంటున్నారంట, ఓవర్గా వర్క్ అనేది చేస్తున్నారంట, మీకు కొంచెం రెస్ట్ అనేది చాలా అవసరం, మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి హీరో అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీకు చాలా పనులు అయితే ఉండి ఉంటాయి కదా, మీరు వెళ్ళండి, నేను నా సంగతి నేను చూసుకోగలను అని చెప్పి అంటది. కానీ హీరో అయితే అంటాడు, అది ఎలా కుదురుతుంది, మీరు నా ఆఫీసులో అయితే కళ్ళు తిరిగి పడిపోయారు, మిమ్మల్ని నేనే హాస్పిటల్కి తీసుకువచ్చాను, మీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే, నేను అసలు మిమ్మల్ని వదిలైతే వెళ్ళను అని చెప్పి అంటాడు. అలా అనేసరికి అదేంటి అని చెప్పి అంటదన్నమాట. మీరేమీ కంగారు పడకండి, నేను అప్పటికీ మీకు ఇంటర్వ్యూ అనేది ఇస్తాను, సరేనా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఈ మాటలకి మన హీరోయిన్ అయితే ఫుల్గా ఇంప్రెస్ అయితే అయిపోతుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ తన చేతికున్న బ్యాండ్ అయితే చూస్తుంది. హీరో అయితే అంటాడు, నర్సు మీకు సెలైన్స్ ఎక్కించినప్పుడు నీడిల్ అయితే తీసింది, అప్పుడు మీకు రక్తం ఏమైనా వస్తుందని ముందు జాగ్రత్తగా అయితే మీకు బ్యాండేజ్ వేసా అని చెప్పి అంటాడనమాట. అలా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అయితే సాగుతూ ఉంటుంది. ఇంకా వెంటనే హీరో అయితే హీరోయిన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి, అక్కడున్న వాళ్ళ ఆంటీస్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అందరికైతే పరిచయం చేస్తాడు. నేను ఈమెని ప్రేమిస్తున్నా, తిను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. ఇలా చెప్పగానే హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నాన్న నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారా, నీతేదో మాట్లాడాలని, వెళ్ళి నాన్నగారితో మాట్లాడు అని చెప్పి హీరోని అయితే అక్కడి నుంచి పంపిస్తుందన్నమాట. ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయాక అందరూ హీరోయిన్ అయితే గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ఆంటీలకి అయితే హీరోయిన్ అసలు నచ్చదు. ఇంకా ముఖం అయితే తిప్పేసుకుంటారన్నమాట హీరోయిన్ని చూసిన వెంటనే. ఇంకా అలా హీరోయిన్కి అయితే ఏమర్థమవుతుంది ఎందుకని వీళ్ళు అలా ముఖం తిప్పుకున్నారు అని చెప్పి. ఇంకా అక్కడున్న పని మనిషి అయితే వెంటనే అక్కడున్నవన్నీ తీస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడకి ఇబ్బంది అవుతుందని చెప్పి హీరోయిన్ కూడా ఆవిడకి హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ ఆ పని మనిషి అయితే హీరోయిన్తో అయితే అంటదన్నమాట, అక్కడున్న వాళ్ళకన్నా మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పి హీరోయిన్తో అనేసరికి ఏంటి ఆ డిఫరెన్స్ అని చెప్పి హీరోయిన్ అనగానే, మీ హెయిర్ కొంచెం డ్రైగా ఉంది అండ్ ఫ్రీజీగా కూడా ఉంది, ఎందుకని మీరు హెయిర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోకూడదు, మీరు హెయిర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మీ హెయిర్ షైనీగా ఉంటుంది, అది మీకు చాలా అందాన్ని ఇస్తుంది అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను వర్క్లో చాలా బిజీగా ఉండడం వల్ల నా మీద నేను కేర్ అనేది తీసుకోలేకపోయాను, మీరు చెప్పారు కదా నేనైతే కేర్ తీసుకుంటా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా మాటకి ఆమె అయితే అంటది, మీ హెయిర్ షైనీగా ఉంటే మీకు అందాన్ని చాలా రెట్టింపు అయితే చేస్తుంది, అందుకే చెప్పాను అని అంటే సరేనండి అని చెప్పి హీరోయిన్ కూడా చాలా పొలైట్గా అయితే చెప్తాదన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ని తన డైరెక్టర్ అయితే పిలవడంతో హీరోయిన్ అయితే తన డైరెక్టర్ దగ్గరికి వెళ్తాదన్నమాట. తన డైరెక్టర్ అయితే చెప్తారు, నువ్వు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తావు, నువ్వు చాలా అందంగా ఉంటావు, తెలివైన దానివి కూడా, కానీ నీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానమ్మా, నువ్వు హోస్ట్ కింద అయితే పెట్టావు కదా, అది మళ్ళీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు చెప్పగలరా అని చెప్పి. నేను అప్లై చేసింది కూడా హోస్ట్ కోసమే, మీరు అప్పుడు నాకు చెప్పారు నీకు ఎక్స్పీరియన్స్ లేదు, అందుకని నేను హోస్ట్ కింద నీకు ఇవ్వలేను, అందుకు నువ్వు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలని చెప్పి అనడంతో నేనైతే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అనేది చాలా గెయిన్ చేశాను అండ్ నేను ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాను కూడా, మనం చేసేది ఫుడ్ షో, ఆ ఫుడ్ షోకి చాలా ఇంగ్రీడియంట్స్ అనేది కావాలి, నేనైతే ప్రతి ఒక్కటి నేర్చుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి టాప్ మోస్ట్లో ఉండేలాగా
నా శాలరీతో కూడా తీసుకొచ్చేదాన్ని. నా శాలరీ వాడి ఈ షోని ఇంత దాకా తీసుకువచ్చాను. కానీ అయినా సరే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే ఎలా కుదురుతుంది? మీరే చెప్పండి. 3 సంవత్సరాలు కదా నేను కష్టపడి ఇక్కడ పని చేసింది అని అనగానే ఇక్కడ హీరోయిన్కి అయితే చెప్తారు, నేను నీకు డైరెక్ట్గా అయితే చెప్పాలని చెప్పి అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ప్రజెంట్ హోస్ట్ ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మనకి ఇక్కడ ప్రొడ్యూసర్ అయితే అయ్యింది. ఇప్పుడు ఆ అమ్మాయిని కనుక తీసేస్తే మనకైతే ఇక్కడికి రావాల్సిన బడ్జెట్ అనేది రాదు. అప్పుడు మనం ఇంకా ఇబ్బందులు అయితే పడతాం. అందుకే ఆ అమ్మాయిని హోస్ట్ కింద కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మనకి ప్రొడక్షన్ టీం నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అలా బాధపడి బయటికి రాగానే హీరో వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్కి కాల్ అయితే చేస్తారు. ఇంకా హీరోయిన్తో అయితే అంటారు, నీకు ఒక లొకేషన్ అనేది పెట్టాను, ఈ రోజు నువ్వు నీకు టైం ఉంటే నాతో పాటు డిన్నర్కి వస్తావా అని చెప్పి పిలవడంతో ఇంకా హీరోయిన్ కూడా సరే నేను వస్తానాంటి అని చెప్పి రెడీ అయ్యి మరీ వెళ్తుంది అనమాట. ఇంకా ఆవిడైతే ఇక్కడ నేను కొందరిని పిలిచాను, వాళ్ళు వచ్చాక వాళ్ళతో పాటు మాట్లాడి నిన్ను కూడా వాళ్ళకి పరిచయం చేస్తా అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్కి ఆ అమ్మాయిని అయితే పరిచయం అనేది చేస్తారు. హీరో వాళ్ళ అమ్మగారు అయితే ఆ అమ్మాయితో మాట్లాడతారన్నమాట. నువ్వు బ్యాంక్లో జాబ్ చేస్తున్నావు, అది కూడా సెంట్రల్లో. మీ నాన్నగారు బాగా సంపాదించారు, అయినా నువ్వు ఎందుకమ్మా అంత కష్టపడాలి అని అనగానే నాకు నా కాళ్ళ మీద ఉండడం చాలా ఇష్టం ఆంటీ, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి నేను ఇండిపెండెంట్గా ఉండగలనా అని అంటదన్నమాట. అలా చాలా మంది అమ్మాయిలను అయితే పిలిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ మంచి జాబ్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా రిచ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతారు, ఇప్పుడు చూసిన వాళ్ళ అమ్మాయిలందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, వాళ్ళ క్యాపబిలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు, తెలివైన వాళ్ళు, చాలా మంచి జాబ్ కూడా చేస్తున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది అనగానే ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నా కొడుక్కి ఇలాంటి మ్యాచెస్ మాత్రమే నేను చూడాలనుకుంటాను. నేను తక్కువ అంచనా ఏమీ వెయ్యట్లేదు, నువ్వు కూడా మంచిదానివే, అందంగా ఉన్నావు, మంచి జాబ్ అయితే ఉంది, మంచిగా చదువుకున్నావు, అంతా బాగుంది. వాళ్ళు కూడా సేమ్ నీలాగే, కానీ వాళ్ళకి నీ మీద ఒక ఎక్స్ట్రా క్వాలిటీ అనేది మంచిగా ఉంది, అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పోల్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా ఉంది, కానీ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు అంతగా నచ్చలేదు. నువ్వు పెరిగింది చిన్నప్పటి నుంచి మీ నాన్నమ్మతో అని చెప్పి అనగానే హీరోయిన్కి అయితే తన పాస్ట్ అనేది గుర్తొస్తుంది. చిన్నప్పుడు హీరోయిన్ని పిల్లలందరూ ఏడిపించేవారు, నువ్వు ఒక అనాథవి అని చెప్పి. అప్పుడు హీరోయిన్ అయితే అనేది, నేను అనాథన కాదు, నాకు పేరెంట్స్ అయితే ఉన్నారు, నా పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నారు, మీరు నన్ను ఏడిపించకండి అని చెప్పి ఏడుస్తూ వాళ్ళకైతే చెప్పేది. కానీ వాళ్ళు మాత్రం నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు ఒక అబద్ధాల కోరివి, ఈ అమ్మాయి అబద్ధాల కోరు అని చెప్పి హీరోయిన్ అయితే ఇంకా ఏడిపించేవారు. ఇదంతా మన హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది అన్నమాట. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు, నీ పేరెంట్స్ మంచిగా లేరు అనడంతో ఇదంతా హీరోయిన్ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది. ఇంకా ఆ హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు, సో నువ్వు నా కొడుకుతో బ్రేకప్ చేసుకుంటే మంచిది, నా కొడుకు కెరియర్లో సపోర్టివ్గా ఉండే ఫ్యామిలీ అనేది నాకు కావాలి, కానీ నీలాంటి ఫ్యామిలీ కాదు అని అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, మా నాన్నగారు అబ్రాడ్లో ఉన్నారు, ఆయన యూనివర్సిటీలో ఒక పని చేస్తున్నారు, ఆయన రీసెర్చ్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటారు అని చెప్పి అంటది. ఇలా హీరోయిన్ అయితే అబద్ధం అనేది చెప్పేస్తుంది అనమాట. ఇలా అబద్ధం చెప్పడం వల్లే అలా ఫేక్ పేరెంట్స్ని అయితే క్రియేట్ చేసి ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, నేను నా ఫ్యామిలీ గురించి చాలా తక్కువ అయితే మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నేనైతే నా ఫ్యామిలీ గురించి సపోర్ట్ తీసుకొని బ్రతకాలని అనుకోవడంలా ఇంత పెద్ద సిటీలో, అందుకే నేను ఎవరి దగ్గర నా కుటుంబం గురించి ఎత్తను. అలా ఎత్తలేనంత మాత్రాన నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని దాన్ని, పూర్ ఫ్యామిలీకి సంబంధించిన దాన్ని అనేది కాదు. మీరు ఇప్పుడు అన్నారు కదా మీ దృష్టిలో నేను పూర్ ఫ్యామిలీకి సంబంధించిన దానని, నిజానికి నేను కాదు, మా పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నారు, నేను మీ అబ్బాయిని ఎంతో ఇష్టపడుతున్నాను, అందువల్లే మీకు ఇదంతా చెప్పాను తప్ప అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి అంటదన్నమాట. ఇందు కారణంగానే హీరోయిన్ అయితే వాళ్ళ పేరెంట్స్ గురించి ఫేక్గా చేసి వాళ్ళని అయితే పరిచయం చేసి ఉంటుందన్నమాట హీరో వాళ్ళ అమ్మగారికి. కానీ హీరో వాళ్ళ అమ్మగారికి ఎక్కడో కానీ డౌట్ అనేది కొడుతూనే ఉంటుంది. ఇంకా ఏంటి ఎలా చూస్తున్నావు అని చెప్పి అడగగానే ఆవిడైతే చెప్తుంది, ఈ ఫ్యామిలీ ఎందుకో కానీ కొంచెం వింతగా అనిపిస్తున్నారండి నాకు అని అంటే ఆ మాటకి వాళ్ళ హస్బెండ్ అయితే అంటాడు, ఏముంది అంతా బాగానే ఉన్నారు కదా, నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ కొడుకు విషయంలో, సరేనా వదిలే అని చెప్పి అని వెళ్ళిపోతారన్నమాట. ఇంకా అప్పుడే హీరో వాళ్ళ అమ్మగారు అయితే అనుకుంటారు, నిజమే అనుకుంటా, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే ఒక షో అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఒక గెస్ట్ అయితే వచ్చి ఉంటారు కదా. ఇంకా హీరోయిన్ అయితే అతనికి థ్యాంక్స్ చెప్తుంది, మీరు ఈరోజు చాలా కష్టపడ్డారండి అని చెప్పి. ఆ మాటకి అతను అయితే అంటారు, నేను కాదమ్మా నువ్వు ఎక్కువగా కష్టపడ్డావు నా విషయంలో, నేను ఈరోజు యూఎస్లో ఉండేవాడిని, కానీ హీరో అయితే నాకు మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేశారు, అప్పటికి నువ్వు వదిలిపెట్టావా, రోజు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నావు, నాకు అనిపించింది అసలు నువ్వు పడుకుంటున్నావా లేదా అని చెప్పి, నీ వర్కింగ్ నేను మెచ్చుకొని నేనైతే ఇక్కడికి వచ్చాను అని చెప్పి హీరోయిన్ అయితే పొగిడేసరికి హీరోయిన్ థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ హీరోయిన్ అయితే హీరో వాళ్ళ అమ్మగారు అయితే పిలుస్తారు. ఇంకా పిలిచి ఇక్కడ ఒక ఇల్లు అనేది కొనాలనుకుంటున్నా, అది కూడా మీ పెళ్ళికి, మీ పెళ్ళయ్యాక ఇక్కడే ఉండాలని చెప్పి అంటారన్నమాట. ఇంకా అలా అనడంతో ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది, మీ నాన్నగారు ఆర్కిటెక్చరే
కదా, మీ నాన్నగారు నీ దగ్గర చాలా విషయాలు డిస్కస్ చేసే ఉంటారు, బిల్డింగ్ ఎలా కడతారు ఏంటనేది. ఇప్పుడు నేనైతే చూడాలనుకుంటున్నా నువ్వు ఎలాంటి బిల్డింగ్ అనేది సెలెక్ట్ చేస్తావని. ఇదిగో తీసుకో, సెలెక్ట్ చేయి, నీకు ఎలాంటి బిల్డింగ్ అనేది కావాలి. నువ్వు తీసుకునే బిల్డింగ్ నీ ఫ్యూచర్కి ఉపయోగపడేలా ఉండాలి అండ్ వాస్తువులు అన్నీ కూడా చూసుకొని సెలెక్ట్ చేయాలి అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే తీసుకొని అంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఏం సెలెక్ట్ చేయాలా అని చెప్పి అలా సెలెక్ట్ చేసే ప్రాసెస్లో అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట హీరోయిన్ని, నువ్వే తిన్ని ఇక్కడికి పిలిచావా ఏంటి అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే అయ్యో నేను పిలవలేదా ఆంటీ అని చెప్పి అంటది. హీరో అయితే చెప్తాడు, తనేమీ పిలవలేదమ్మా, నేనే ఇక్కడికి వచ్చాను, డ్రైవర్ని అయితే అడిగాను నేను మీరెక్కడున్నారని, వాళ్ళైతే ఇక్కడికైతే ఉన్నారు అని చెప్పి అన్నారు. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఆల్రెడీ ఒక ఇల్లు అయితే కొనేసాను, నేను మీకు చెప్పలేదు హీరోయిన్కి చెప్పలేదు, సో ఇప్పుడు మీకు చెప్తాను, మాకు ఎలాంటి ఇల్లు అవసరం లేదు, నేను ఆల్రెడీ కొనుక్కున్నానమ్మా అని చెప్పి అంటాడనమాట. అయ్యో అది కాదురా నాన్న అంటే అదేమీ లేదు, నేను గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇదంతా హీరో వాళ్ళ అమ్మకైతే అంతగా నచ్చదు. ఇంకా హీరో అయితే హీరోయిన్కి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాడనమాట. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా ఆగు అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళి హీరోయిన్కి ఒక వాచ్ అనేది పెడతాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, సడన్గా ఈ వాచ్ ఎందుకని నాకు పెడుతున్నావని చెప్పి. ఆ మాటకి హీరో అయితే అంటాడనమాట, మా అమ్మ నిన్ను ప్రతిసారి పిలుస్తూనే ఉంది, నీ టైం కూడా చాలా వ్యాలిడే కదా, నువ్వు అసలే చాలా కష్టపడి జాబ్ చేస్తున్నావు, నీ జాబ్ చాలా కష్టం, అందుకోసమే ఆమెకి తెలియాలి, అందుకే నేను ఆమెకి చెప్పాను నిన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, సరే నాకు తెలుసు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని, మీ అమ్మగారు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టట్లా, ముందుగానే నాకు అంతా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, అలా నా షెడ్యూల్ని నేను మేనేజ్ చేసుకుంటున్నానులే అని అనగానే హీరో అయితే అంటాడు, మా అమ్మ ఎన్ని అన్నా సరే ఏం చేసినా సరే ఒక్కసారి కూడా నువ్వు తన మీద కంప్లైంట్ అనేది ఇవ్వవు తెలుసా, అదే నాకు నీలో నచ్చిన విషయం అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, అందుకనైనా ఈ గిఫ్ట్ ఇచ్చి నన్ను కూల్ చేస్తున్నావు అని అనగానే అదేమీ లేదు కానీ నీకు జాబ్ విషయంలో హోస్టింగ్ అనేది రాలేదని విన్నాను, నేను నీకు హెల్ప్ చేయనా, నేను అంతా హెల్ప్ చేసి నీకు అంతా హ్యాండిల్ చేసి హోస్టింగ్ అనేది ఇప్పిస్తా అని అనగానే మీరు నా మీద చాలా జాలి చూపిస్తున్నారండోయ్, అక్కర్లేదు నా పని నేను చూసుకోగలను అని చెప్పి అంటదన్నమాట. మీకు తెలుసా ప్రెసెంట్ ఇప్పుడు హోస్ట్గా ఉన్న అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని మరీ హోస్ట్గా ఉంటుంది, వాళ్ళ అమ్మ ప్రొడ్యూసర్ అయ్యి ఉంది, సో తన పేరెంట్స్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి నేను కూడా నీ ఫ్యామిలీ మెంబర్నే కదా, అందుకు నేను హెల్ప్ చేస్తాను, నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని తనకి తెలియాలి కదా అని అనగానే నేనైతే అంటది, నాకు దొరికిన బెస్ట్ మ్యాన్ అంటే నువ్వే ఈ ప్రపంచంలో, నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, థ్యాంక్స్ నువ్వు నన్ను ఇంతలా లవ్ చేసినందుకు అని చెప్పి హీరోకైతే థ్యాంక్స్ చెప్తాదన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.